యాత్రలో భాగంగా పాలకుర్తిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ మీ అభిమాన నాయకుడు జంగారెడ్డి రాఘవరెడ్డి గారు అద్భుతంగా చేసి భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే బహిరంగ సభలకు అందరికీ కూడా ఆదర్శంగా నిలబడే విధంగా మీరందరూ కూడా ఆత్మ గౌరవంతో తలెత్తుకొని మా పాలకుర్తిలో సభ దయాకర్ రావు గారు గుండెలు పగిలేటట్టు చేసిన మీ అందరికీ కూడా అభినందనలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పిసిసి అధ్యక్షులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సిఎల్పి నాయకులు జానారెడ్డి గారు, సిఎల్పి నాయకులు షబీర్ అలీ గారు, పార్లమెంటు సభ్యులు నంది ఎల్లయ్య గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, వేదికను అలంకరించిన అధిరథ మహారథులు, ఇక్కడికి విచ్చేసిన ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, వాస్తవంగా ఈరోజు మా ఇంట్లో శుభకార్యం ఉంది, వచ్చే పరిస్థితి లేకుండే. అయితే సోదరుడు రాఘవన్న అన్న నువ్వు ఎట్టి పరిస్థితుల్లో రావాలి, ఒకవేళ నువ్వు రాకపోతే నేనే ఆపినా అని చెప్పి ఎర్రబల్లి దయాకర్ ఊరూరులో చెప్పుకుంటాడు. నువ్వు రావాలి, ఎర్రబల్లి దయాకర్ బతుకు బండారం బయట పెట్టాలి అని అడిగితే నేను అడిగిన రాగానే నాతో 5 నిమిషాలు మాట్లాడి పంపించమని మాట ఇచ్చిండు. వీడికి తెచ్చిండు, మీ మధ్యలో కూర్చోబెడితే మీ ఉత్సాహం చూస్తుంటే ఇంట్లో శుభకార్యం గుర్తు రాలే, మీ ఆనందం చూస్తుంటే మీ మధ్యలోనే ఇంకెంతసేపు అయినా కూర్చున్నా ఏం పర్వాలేదు, ఇంటి దగ్గర మళ్ళీ చెప్పుకోవచ్చు అనిపించి ఆఖరికి మాట్లాడే అవకాశం వచ్చినా కూడా మీ అందరి ఉత్సాహం ఏ మాత్రం తగ్గకుండా కొనసాగించినందుకు మళ్ళొక్కసారి మీకు అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, పాలకుర్తికి ఒక చరిత్ర ఉన్నది. ఈ పాలకుర్తి ప్రాంతంలోనే దొడ్డి కొమరయ్య పుట్టిండు. ఈ పాలకుర్తి ప్రాంతంలోనే చాకలి ఐలమ్మ పుట్టింది. ఈ పాలకుర్తి ప్రాంతంలోనే షేక్ బందగి పుట్టిండు. వీళ్ళందరి పేర్లు ఈ వరంగల్ జిల్లాలో ఉండే ప్రజలకు నేను చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే గడీలకు వ్యతిరేకంగా, దొరలకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా, పెత్తందారులకు వ్యతిరేకంగా ఆనాడు నడుం బిగించి పేద ప్రజల పక్షాన సాయుధ రైతాంగ పోరాటాలకు నాంది ఈ పాలకుర్తి గడ్డ మీద పుట్టిన బిడ్డలు దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, షేక్ బందగి. వీళ్ళే కాదు, నక్సల్బరీ ఉద్యమంలో గ్రామాన ఎంతో మంది యువకులు నక్సల్బరీ ఉద్యమంలో ఈ ప్రాంతంలో చైతన్యం ఉండి ఆ చైతన్యంతో పేద ప్రజలకు అండగా ఉండడానికి తమ ప్రాణాలను సైతం త్యాగం చేసి ఉద్యమాలలో పాల్గొన్న బిడ్డలు ఎంతో మంది ఈ ప్రాంతం నుంచి వచ్చిండ్రు. అదే సందర్భంలో మరి ఇంకొకడు కూడా ఈ ప్రాంతం నుంచి వచ్చిండు. ఎవరయ్యా అంటే నమ్మిన మిత్రులను ముంచటోడు, పెంచిన పార్టీని ఓనమాలు రానోనికి 5 సార్లు ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్, డిసిసిబి చైర్మన్ ప్రతి పదవి కట్టబెట్టిన పార్టీని నిండా ముంచినోడు, నమ్మి ఎంబడొస్తే జైలుకు పంపించినోడు. మీరు ఈ ప్రాంతంలో టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరొద్దు, పేద ప్రజలకు, బలహీన వర్గాలకు, దళితులకు, గిరిజనులకు, మైనారిటీ వర్గాలకు అండగా ఉన్న తెలుగుదేశం పార్టీ పసుపు పచ్చ జెండా పేదోడికి అండ అని చెప్పి పాలకుర్తిలో గెలిపిస్తే ఆ జెండాను, ఆ నాయకులను నట్టేట ముంచి పార్టీ ఫిరాయించిన ఎర్రబల్లి దయాకర్ రావు కూడా ఈ ప్రాంతం నుంచే ఉన్నాడు. ఇది ఈ ప్రాంత ప్రజలకు మంచిదా? ఒక్కసారి ఆలోచన చేయండి. అలాంటోడు మన నాయకుడన్నా, అలాంటోడు మన శాసనసభ్యుడన్నా, అలాంటోనికి మనం ఓటేసినామన్నా ఊరు దాటితే మనకు గౌరవం ఉంటుందా? ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి పాలకుర్తి బిడ్డలకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. నేను అడుగుతున్నా, ఇవాళ
ఎర్రబల్లి దయాకర్ రావు నిన్ను నమ్మి వస్తే నన్ను తీసుకెళ్లి పోలీసులకు పట్టించి జైలుకు పంపించిన నీచమైన చరిత్ర నీది కాదా? నిన్ను నమ్మి తెలుగుదేశం పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా శాసనసభలో సభాపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు నీకు పార్టీని అప్పచెప్తే అర్ధరాత్రి పూట పోయి ముఖ్యమంత్రి కార్యాలయంలో కేసీఆర్ కాళ్ళ దగ్గర తెలుగుదేశం పార్టీని తాకట్టు పెట్టి పచ్చిగా దొరికిపోయిన నాయకుడివి నువ్వు కాదా? నువ్వా? ఇవాళ ఈ పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకొని వస్తుంటే నేను చూసిన 2 కిలోమీటర్ల అవతల పోలీసు చెక్ పోస్ట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బండ్లు ట్రాక్టర్లు సైకిల్ మోటార్లు ఆపించి అక్కడ పెట్టి మీటింగ్ నడిచిపోమని చెప్పి పంపిస్తున్నారు. నేను అడుగుతున్నా ఇవాళ పోలీస్ మిత్రులను, అయ్యా ఇలా జరుగుతున్నదేమన్నా ప్రజా వ్యతిరేక కార్యక్రమమా? ఇవాళ ప్రజలు లేరా? ఈ ప్రజలు ఇక్కడ ఉన్నోళ్ళు కాదా? దయాకర్ రావు కేసీఆర్ చెప్తే వాళ్లకు మీరు బానిసలుగానో తొత్తులుగానో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కిలోమీటర్ల దూరం నుంచి నడిపిస్తే మేము మర్చిపోతామా? ఇవాళ నడిచిన కార్యకర్తలు మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు. మీరు పోలీసుల్లాగా పని చేయండి తప్ప దొరగారి గడి దగ్గర కాపల కుక్కల్లాగా పని చేయకండి అని చెప్పి పోలీసు మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ ఎన్ని నిర్బంధాలు కొనసాగించినా, ఎన్ని ట్రాక్టర్లు గుంజుకున్నా, ఎన్ని ఆటోలను ఆపేసినా, ఉపాధి హామీ కూలీలకు మీకు పనులు ఇస్తామని ఇళ్లలో ఆపినా, ఊర్లలో అడ్డుకున్నా, ఎన్ని వేల మంది ప్రభంజనమై ఇవాళ పాలకుర్తిలో వరదలా పారిందో. పాలకుర్తి చెరువు రాలే, మీకు పాలకుర్తి రిజర్వాయర్ రాలే. పాలకుర్తి రిజర్వాయర్ కంటే పెద్దగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వరద ఈ మైదానంలో పారిందంటే ఎర్రబల్లి దయాకర్ రావు గుండెలు పగిలి తీరవలసిందే. ఇవాళ నేను అడుగుతున్నా, ఎర్రబల్లి అనే కంటే ఊసర్విల్లి అనమని ఎవరో మిత్రుడు చెప్పిండు. ఊసర్విల్లి ఎంత వేగంగా రంగులు మార్చగలుగుతుందో అంతకంటే వేగంగా ఎర్రబల్లి దయాకర్ రావు గారు రంగులు మారుస్తాడని ఒక మిత్రుడు చెప్పిండు. నేను అన్న ఒకవేళ ఎర్రబల్లిని ఊసర్వెల్లి అంటే ఊసర్వెల్లి కూడా బాధపడుతుందా? ఇంత లత్కోరంతో నాకేంది పోలిక అని. ఇవాళ ఎర్రబల్లి దయాకర్ రావు చరిత్ర చూడండి. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన రాజకీయ ఎదుగుదలకు అనుచరులు దాదాపుగా 18 మంది బలి అయినరు. కొండ మురళితో ఆయనకున్న వైరంలో 18 మంది అసూలు బాస్తే మొన్న జరిగిన శాసన మండలి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని అభ్యర్థిని పెడితే కొండ మురళి దగ్గర సొమ్ములు తీసుకొని అభ్యర్థిని తెగ నమ్ముకున్న చరిత్ర ఎర్రబల్లి దయాకర్ రావు. మీరందరూ అనుకుంటారు కొండ మురళికి ఎర్రబల్లి దయాకర్ రావుకు సరిపోదు. కొండ మురళి ఎర్రబల్లి దయాకర్ రావు ఎదురుపడితే ఎర్రబల్లి దయాకర్ రావు ఎందుకు చేస్తాడని. ఏందయ్యా ఎర్రబల్లి దయాకర్ రావు చేసింది? ఆనాడు నువ్వు అభ్యర్థిని పెట్టు, శాసన మండలి ఎన్నికలలో ఓట్లు అడుగుదామని చెప్పి మేమందరం పట్టుబట్టి వరంగల్ శాసన మండలి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని అభ్యర్థిని పెడితే 5 కోట్ల రూపాయలు కొండా మురళి దగ్గర తీసుకొని ఇవాళ అభ్యర్థిని కొండా మురళికి అప్పచెప్పిన చరిత్ర నీది. ఇవాళ నేను అడుగుతున్నా, నిజంగానే కొండా మురళికి నీకు జాతి వైరమేమి ఉంటే నీకంటే ముందుగా ఎప్పుడో టిఆర్ఎస్ పార్టీలో కొండా దంపతులు చేరిండ్రు కదా. కొండా మురళి, కొండా సురేఖ టిఆర్ఎస్ పార్టీలో శాసన మండలి శాసనసభ్యులుగా ఉన్నారు కదా. మరి నీకేమన్నా సిగ్గుందా? కొండా మురళి, కొండా సురేఖ ఉన్న పార్టీలో ఏ ముఖం పెట్టుకొని ఇవాళ వాళ్ళ ముందల తాపెదారుగా చేరినావు? నీకు అధికారం కావాలంటే నీ అనుచరులను బలిచ్చి ఇవాళ నువ్వు ఆ గద్దెనెక్కినావు. నేను అడుగుతున్నా, నిజంగానే కొండా మురళితో నీకు వైరం ఎందుకు? ఒకవేళ కొండా మురళితో నువ్వు కాంప్రమైజ్ అయ్యేదే ఉంటే, నువ్వు ఆనాడే కొండా మురళితో కాంప్రమైజ్ అయిన ఉంటే ప్రతాప్ రెడ్డి లాంటి యువకులు ఎంతో మంది చనిపోకుండా ఉండేవాళ్ళు కదా. ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే తన అనుచరులు ప్రాణాలు పోయినా, మిత్రులు జైళ్లకు పోయినా, పార్టీ నిండా మునిగిన ఎర్రబల్లి దయాకర్ రావుకు కాంట్రాక్టులు కావాలి, కమిషన్లు కావాలి, పార్టీ పదవులు కావాలి, అధికార లాలూచి కావాలి తప్ప ఇతర
అధికారుల ఆత్మగౌరవం పట్టదు ఎర్రబల్లి దయాకర్రావు. నీకు ఎప్పటి నుంచో చెప్తున్నాడు పాలకుర్తి రిజర్వాయర్ తెస్తా అని. వచ్చిందా? ఇవాళ మీ ప్రాంతంలో డిగ్రీ కాలేజ్ ఉందా? ఇవాళ మీ ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి ఎర్రబల్లి దయాకర్రావు తెచ్చిందా? అంతెందుకు, యతిరాజరావుకు ఆయన కొడుకు సుధాకర్రావుకి ఇద్దరి మధ్యలో పంగనామాలు పెట్టాడు. ఇవాళ అదే సుధాకర్రావును ప్రజల్ని ఓడిస్తే ఇవాళ సుధాకర్రావుకు వ్యతిరేకంగా నిలబడి ఇవాళ సుధాకర్రావుకి మళ్ళా పంగనామాలు పెట్టి ఆ సీటు గుంజుకున్నాడు. ఈయన బాధపడలేకనే ఆనాడు తెలుగుదేశం పార్టీని వదిలి సుధాకర్రావు గారు టీఆర్ఎస్లకు పోతే ఇవాళ మళ్ళా నువ్వే అదే పార్టీలో చేరినావు కదా, నువ్వు ఏదైనా ఒక మాట మీద నిలబడతావా అని నేను అడుగుతున్నా. కాబట్టి సోదరులారా, ఇవాళ నిజంగానే కుక్క కాటుకు చెప్పు దెబ్బ. ఎర్రబల్లి దయాకర్రావు మోసానికి మోసాలు చేసే నాయకుడికి పోటీగా మీ జంగా రాఘవన్నను తీసుకొచ్చిన కుక్క కాటుకు చెప్పు దెబ్బ కొట్టేటోడే మీ అభిమాన నాయకుడు జంగా రాఘవన్న. ఇవాళ ఇంకా మీ నియోజకవర్గాన్ని పక్కన పెడితే రాష్ట్ర రాజకీయాలలో ఆనాడు 2014లో ఎన్నోసార్లు కాంగ్రెస్కి వేసినాం, కొన్నిసార్లు తెలుగుదేశానికి వేసినాం. ఉవ్వెత్తున లేచిన తెలంగాణ ఉద్యమంలో చంద్రశేఖరరావు గారు ఉద్యమాన్ని నడిపిండు. ఒక్కసారి ముఖ్యమంత్రి అయితే మన బతుకులు బాగుపడతాయి, తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుంది, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, విద్యార్థులు, ఉద్యమకారులు, నిరుద్యోగులు అందరి బతుకులు బాగుపడతాయని చెప్పి వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు, నాయకులు, ప్రజలు కూడా ఒక్కసారి కేసీఆర్కు ఓటేద్దామని చూసింది. ఒక్కసారి ఓటేసిండ్రు కదా. ఆనాడు మీరు వేసిన ఓటేసిన తెల్లారి చాలా మంది చచ్చిపోయి ఉండొచ్చు, చాలా మంది రాష్ట్రం విడిపోయి ఉండొచ్చు, ఇంకొంతమంది విదేశాలకు పోయి ఉండొచ్చు. కానీ 4 సంవత్సరాల క్రితం మనం వేసిన ఓటు ఇవాళ పామై మనల్ని పగబట్టి కరుస్తుంది. మీరు వేసిన ఓటు 5 సంవత్సరాలు సజీవంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే ఒక అనకొండగా మారి తెలంగాణ సమాజాన్ని దిగమింగుతున్నది. ఇవాళ తెలంగాణ సమాజానికి పట్టిన అనకొండనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇవాళ మిత్రులారా, మీరు అనుకోవచ్చు ఓటు వేసిన రోజు ఇవాళ ఒక్కసారి వేస్తున్నాం కదా, వేసిన తెల్లారి నుంచి మళ్ళీ తిట్టుకుంటూ తిరగవచ్చని. ఓటేసిన మరుక్షణం రోడ్డు దాటుకుంటే మనం చచ్చిపోవచ్చు, కానీ మన ఓటు 5 సంవత్సరాలు బతుకుంటుంది. ఈ 5 సంవత్సరాలు బతుకున్న మన ఓటు మన బతుకులు, మన పిల్లల బతుకులు, వాళ్ళ బతుకులు, వాళ్ళ పిల్లల బతుకులు, తరతరాలుగా మన నెత్తి మీద లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిపెట్టే అధికారం, పెత్తనం ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతులు పెడితే 16 మంది ముఖ్యమంత్రులు 60 సంవత్సరాలలో 69,000 కోట్ల అప్పు చేస్తే ఒకే ఒక్కడి బక్కోడు 1,52,000 కోట్ల రూపాయల అప్పు చేసిండు. ఇవాళ ఒక్కొక్క పుట్టబోయే బిడ్డ మీద 60,000 రూపాయల అప్పుంది. బతుకున్న మన మీద కాదు, మా ఆడతల్లులు, మా సోదరుల కడుపులలో పుట్టబోయే బిడ్డ నెత్తి మీద 60,000 రూపాయల బాకీ ఇవాళ మన నెత్తి మీద మోపిందంటే ఏ తప్పుని చేయని పేద బిడ్డల, వాళ్ళ పుట్టబోయే బిడ్డల తలకాయలు తాకట్టు పెట్టి ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించి 1,52,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చిండు. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ దిగిపోయే రోజు 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో నీ చేతిలో పెడితే 4 సంవత్సరాలలో ధనిక రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా దీపించినావు. ఇవాళ 6,75,000 కోట్ల రూపాయల బడ్జెట్ 5 బడ్జెట్లలో నువ్వు పెట్టినావు కదా. 1,52,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చినావు కదా. 7-8 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినవో ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. మొన్న జరిగిన శాసనసభలో ఈ లక్షల కోట్ల రూపాయలు ఏ కమిషన్లు మిక్కినో, ఏ ఆంధ్ర కాంట్రాక్టర్లు కట్టబెట్టినో, ఏ కేసీఆర్ కుటుంబ సభ్యులు దోసుకున్నారో ఈ ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని చొక్కా పట్టుకొని నిలదీద్దామని అనుకుంటే శాసనసభలకు పోయిన మొదటి రోజే 2 శాసనసభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేసిండు సంపత్ కుమార్, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మిగతా వాళ్ళందరినీ కూడా తీసి బయట పడేసిండు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, నువ్వు నిజాయితీ పరుడివి అయితే
నువ్వు నీతిగా పాలన చేస్తే, నీ పాలనలో అక్రమాలు జరగలేదంటే, నువ్వు వేల కోట్ల రూపాయలు దోసుకోలేదంటే, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు సభలోకి వస్తే నీకు ఉన్న అభ్యంతరం ఏంది? మేము అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పడానికి నీకున్న బాధ ఏంది అని నేను అడుగుతున్నా. అంటే ఇవాళ ఈ రాష్ట్రాన్ని దోసుకున్న చంద్రశేఖర్ రావు కాంగ్రెస్ పార్టీ శాసనసభలకు వస్తే నిలదీస్తుంది, అడుగుతుంది, కడుగుతుంది, చొక్కా బట్టి లాగుతుందనే ఇవాళ శాసనసభలో నుంచి మన పార్టీని తీసి బయట పెట్టాడు. ఇవాళ ఆ కుటుంబం ఇవాళ ఈ జిల్లాలో, నిన్న మేము భూపాలపల్లిలో ఉన్నాం గండ్ర వెంకటరమణ అన్న దగ్గర. ఆయన కేటీఆర్ కొత్తగూడెం పోయిండు. ఉస్మానియా యూనివర్సిటీలో రాష్ట్రపతి వచ్చినప్పుడు ఏ రకంగా అయితే కేసీఆర్ కు గుణపాఠం చెప్పిండ్రో, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కేసీఆర్ ను తరుముకున్నారో, నిన్న కొత్తగూడెంలో విద్యార్థులు కూడా కేటీఆర్ ను తరుముతే పారిపోయి బండెక్కి పరారైపోయిండు. ఆనాడు ఉద్యమాన్ని నడిపిన విద్యార్థులు ఇవాళ తిరిగి మళ్ళీ నడుం బిగించరు. ఏ విద్యార్థులైతే త్యాగాలతో తెలంగాణ తెచ్చిండ్రో, ఏ విద్యార్థులైతే తమ శ్రమతో, తమ రక్తంతో, తమ చెమటతో టీఆర్ఎస్ ను అధికారంలోకి తెచ్చిండ్రో, అదే విద్యార్థులు ఇవాళ నడుం బిగించిండ్రు. కేసీఆర్ ను, కేటీఆర్ ను చొక్కా పట్టి లాగి గద్దె మీద నుంచి దించడానికి సిద్ధమైండ్రు. ఇవాళ విద్యార్థులందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, వెనకటికి ఎవడోనంట 3 నెలలు కర్రసాము నేర్చుకొని మూలకు వండుకున్న ముసలమ్మని కొట్టిండంట. ఇవాళ ఎర్రబల్లి దయాకర్ రావు పార్టీ మారినప్పుడు మీ నియోజకవర్గ అభివృద్ధి కోసం మన ప్రాంతంలో అన్ని పనులు చేయడానికి ఇవాళ పార్టీ మారి అధికార పార్టీలకు పోతుందని చెప్పిండు. ఆయన మారినాక చేసింది ఏంటంటే జంగారాఘవరెడ్డి DCCB చైర్మన్ పదవి రద్దు చేయించాడు. ఆ చైర్మన్ పదవి ఉంటే మీ ప్రాంత రైతులకు లోన్లు ఇచ్చి రైతులను ఆదుకొని అత్యధికంగా జిల్లాల మిగతా ప్రాంతాల కంటే పాలకుర్తి రైతులను ఆదుకోవడానికి ఆ పదవి ఉపయోగించాడు. అట్లాంటి పదవి ఇవాళ నువ్వు పాలకపక్షం పక్కన చేరి రద్దు చేయించినవు తప్ప నియోజకవర్గానికి ఏమన్నా తెచ్చిందా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ దయాకర్ రావు గారికి అన్ని తెలుసు. అన్ని తెలిసినోడు ఇవాళ తంతే లేవనోడు గిచ్చుతే లేస్తాడా? ఇవాళ తంతే లేవనోడు గిచ్చుతే లేస్తాడా? ఇవాళ ఎర్రపల్లి దయాకర్ రావుకు కేసీఆర్ కు 100 మంది ఎమ్మెల్యేలు, ప్రభుత్వం ఉంది, అధికారం మొత్తం ఆయన చెప్పు చేతల్లో ఉంది. మరి ఇవాళ అలాంటోడు పాలకుర్తిలో ఏమి చెయ్యనప్పుడు రేపు ఏం చేస్తాడో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ మంత్రి, హరీష్ రావు మంత్రి, జూపల్లి కృష్ణారావు మంత్రి, దయాకర్ రావు ఎమ్మెల్యే, అదే విధంగా సంతోష్ రావు రాజ్యసభ, వినోద్ రావు ఇంకొక ఎంపీ, అదే విధంగా దివాకర్ రావు ఒక ఎమ్మెల్యే, కుక్కట్పల్లి కృష్ణారావు ఇంకొక ఎమ్మెల్యే. సోదరులారా, ఎవడో మైక్లో టీఆర్ఎస్ ఒకటి జోరినట్టున్నాడు. ఎందుకంటే ఎర్రబల్లి దయాకర్ రావు బండారం బయట పెట్టి బతుకు కడుగుదామంటే మైక్ ఆగిపోతుంది. కాబట్టి ఇలా నేను ఒక్కడే చెప్పదలుచుకున్న సోదరులారా, చంద్రశేఖర్ రావు గారికి ఈ రాష్ట్రంలో ఉన్న ఎంపీలు అందరూ ఆయన దగ్గరనే ఉండు. దాదాపుగా 90% ఎమ్మెల్సీలు ఆయన దగ్గరనే ఉండు. 100 మంది కౌరవులాగా ఎమ్మెల్యేలు అంతా ఆయన దగ్గరనే ఉండు. అధికారం అంతా ఆయన దగ్గరనే ఉంది. మిగులు బడ్జెట్ రాష్ట్రం ఆయన దగ్గరనే ఉంది. లక్షల కోట్ల రూపాయలు ఆయన చేతులు ఉన్నాయి. 4 సంవత్సరాల అధికారం అయిపోయింది. ఇవాళ నేను ఒక్కటే మాట అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి ప్రభుత్వాన్ని, పేదవాళ్ళకి ఇస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినవా? పేదవాళ్ళకి ఇస్తున్న దళితుల 3 ఎకరాల భూమి ఇచ్చినవా? పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినవా? చదువుకున్న పిల్లలకి ఇంటికో ఉద్యోగం ఇస్తానవి ఇచ్చినవా? మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇచ్చినవా? గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇచ్చినవా? రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేసినవా? ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్క పని కూడా చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా ఉండి చేయలేదంటే మళ్ళొక్కసారి ఎందుకు ఓటేయాలి? ఎందుకు టీఆర్ఎస్ వాళ్ళని గ్రామాలకు రానియాలి? వాళ్ళు గ్రామాలకు వస్తే
పార్టీ ఫిరాయింపులు తప్ప కొత్త ప్రయోజనం ఏమన్నా ఉన్నదా? నేను ఈ సందర్భంగా ఒకటే మాట చెప్పదలుచుకున్న చివరిగా కార్యకర్తలారా, ఈరోజు మనం కష్టాలలో ఉన్నాం, పార్టీ ఇబ్బందుల్లో ఉంది, పార్టీ ఫిరాయింపులతోటి అక్రమ కేసులతోటి ఊర్లలో ఉండే మన కుటుంబాల మధ్యల తగాదాలతోటి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఈ ప్రభుత్వం చిత్ర హింసలకు గురి చేస్తుంది, దానికి పోలీసులను ఉపయోగించుకుంటుంది. ఏది ఏమైనా 4 సంవత్సరాలు ఈ కష్టాలను ఎదుర్కొన్నాం. ఇంకొక 10 నెలలు ఓపిక పడితే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇవాళ కష్టపడ్డ కార్యకర్తలను భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలను ఖచ్చితంగా గుండెల్లో పెట్టుకొని చూసుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని చెప్పి నేను ఈ సందర్భంగా మిత్రులకు తెలియజేస్తున్నా. మీకు అదే విధంగా ఇవాళ కేటీఆర్ వచ్చిండు, మహబూబాబాద్ లో మీటింగ్ పెట్టిండు. ఎంతమంది వచ్చారో ఆడంటే మన మీటింగ్ లో బయట పల్లి బఠానీలు అమ్ముకునేటోళ్ళు ఎంతమంది ఉన్నారు, గంతమంది ఉన్నారు. దానికి లావు మనగాళ్ళు లడాయిపోతానంటే వెనకాల 3 రూకుడు మనగాళ్ళు అంట. దానికో హెలికాప్టర్ దిగిన తర్వాత ముందల 30 వెనకాల 30 పోలీస్ బండ్లు. ఎవరు లేడీడ. ఇవాళ నేను అందుకే ఇవాళ పాత్రికేయ మిత్రులకు ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. నిన్న మన హరీష్ రావు చెప్పిండు, వేదిక మీద ఎక్కువ వేదిక కింద తక్కువ నాయకులు ఉన్నారు తప్ప కార్యకర్తలు లేరని. దయచేసి మీకొక్క విజ్ఞప్తి చేస్తున్నా, ఇంత ఆలస్యమైనా ఇన్ని వేల మంది పైన ఒక్కసారికి ఈ పక్క కెమెరాలు తిప్పండి, ఈ పక్కకు తిప్పి హరీష్ రావుకు తీసుకుపోయి చూపించండి. ఇవాళ పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్ని వేల మంది ఇవాళ ఈ మైదానంలో ఉన్నారో ఒక్కసారికి ఇక్కడ కెమెరాలు తిప్పండి. అదే విధంగా ఇంటెలిజెన్స్ అధికారులారా ఎంతమంది వచ్చిందో రిపోర్ట్ ఇవ్వండి ప్రభుత్వానికి, కేసీఆర్ కు, అదే విధంగా హరీష్ రావుకు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు ఇన్ని వేల మంది వస్తున్నారంటే ప్రజలు ఎంత కష్టాలలో ఉన్నారో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 5 పైసలు ఖర్చు పెట్టకుండా ఇన్ని వేల మంది వచ్చిందంటేనే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల వైఫల్యం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా.